వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ నిమ్మకాయలండి ఎంత లాన్ ఉంటాయి. ఇక్కడ ఫ్రెష్గా చాలా బాగుంటాయి. 20కి 5 ఇస్తారు. మంచిగా చాలా బాగున్నాయని నేను తీసుకొచ్చాను ఒక 50కి. ఇప్పుడు పికిల్ పెడుతున్నాను. నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టాలో చూసేయండి. సింపుల్ ఈజీగా. ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకొని తుడిచి పెట్టేసుకోవాలి. ఆరబెట్టేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా మంచిగా కట్ చేసుకోవాలండి. నేను ఈ సైజులో కట్ చేశాను. వీటిలో జ్యూస్ బాగుంటుందంట. అందుకని ఇంతలా ఉన్నా కూడా ఎట్లా ఉందంటే బత్తాకాయ లాగా ఉంది, కానీ నిమ్మకాయలేను. జ్యూస్ బాగుంటుంది దీంట్లో. ఓకే, ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి నీట్గా. మొత్తం కట్ చేసుకోవాలండి నీట్గా. కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ గ్లాస్ నిండా ఉప్పు తీసుకున్నాను అండి, సాల్ట్ వేసేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం తక్కువ కారం తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ కారం వేసేసుకోవాలి. మంచిగా అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 డేస్ పక్కన పెట్టేస్తే మంచిగా ఊరిద్ది. అప్పుడు చూపిస్తాను మళ్ళీ. పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది ఈజీగా సింపుల్గా అయిపోయిద్ది. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 డేస్ పక్కన పెడితే మంచిగా వచ్చిద్దండి. దీంట్లో కల్లుప్పు వేస్తే ఇంకా బాగుంటుంది. కల్లుప్పు ఇక్కడ దొరకలేదు నాకు, అందుకే సాల్ట్ వేసాను. ఇంతేనండి. మళ్ళీ 2 డేస్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ టైం ఇలా 2 డేస్ తర్వాత ఇలా మంచిగా ఊరిపోయిద్ది. దీంట్లో నేను నిన్న జీలకర్ర ఒక స్పూన్ కలిపాను, ఆ స్లిప్ అయిపోయింది. అది మీరు కూడా ఒక స్పూన్ కలపండి. ఇప్పుడు ఇలా గ్లాస్ సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ దాంట్లో స్టోరేజ్ చేసుకోండి. ఇది కొంచెం లాగుంది కాబట్టి ముక్క ఒక వారం బట్టి ఊరడానికి ఇలా జ్యూసీగా తయారైద్దండి. ఇంకా వేసేసుకోవచ్చు. మంచిగా 3 months కానీ 6 months కూడా ఉంటుంది. మంచిగా తడి తగలకుండా పెడితే. ఇంతేనండి, నిమ్మకాయ ఊరగాయ రెడీ. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.